హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాక్సిక్ పీపుల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు టాపిక్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 10 మెంబర్స్కి షేర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. జీవితంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు మనల్ని పైకి లేపే వాళ్ళు ఉంటారు, మరొకరు మనం పైకి వెళ్తుంటే కిందికి లాగే వాళ్ళు ఉంటారు. వీళ్ళనే మనం ఇంగ్లీష్లో టాక్సిక్ పీపుల్ అంటాం. మన ఊళ్ళో అయితే ముంగడనవి వెనక నిప్పు పెట్టేవాళ్ళు అంటారు. నాకు అర్థం కాలేదు సార్. రకం టాక్సిక్ పీపుల్ ఉంటారు. నువ్వేం పని చేసినా అందులో తప్పునే కనిపెడతా ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒకడు వచ్చి, దీంతో డబ్బులు రావురా, వీడియోలు అప్లోడ్ చేస్తే వ్యూస్ రావురా అంటాడు. 100 వ్యూస్ వచ్చినాయి, ఈ యొక్క వ్యూస్ ఏనారా అంటాడు. ఇంకోడు ఉంటాడు, ఫ్రీ అడ్వైజ్ ఎక్స్పర్ట్ ఉంటాడు. నువ్వు అడగపోయినా అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. నేను టీ తాగుతున్నా, టీ తాగొద్దు అంటాడు. కాఫీ తాగుతున్నా, కాఫీ తాగొద్దు అంటాడు. వాటర్ తాగుతున్నా, వాటర్ కూడా మంచిది కాదు అంటాడు. అయితే గాలి కూడా పీల్చొద్దా ఇక. ఇంకో టాక్సిక్ బ్యాచ్ ఒకడు ఉంటాడు. వాళ్ళ లైఫ్లో ఏం చేయరు, కానీ ఏదైనా చేస్తుంటే చేయనీయకుండా అడ్డం పడుతూ ఉంటారు. నువ్వు బైక్ కొంటే కారు కొనాల్సింది అంటారు, కారు కొంటే ప్లాట్ కొనాల్సింది అంటారు, ప్లాట్ కొంటే అపార్ట్మెంట్ కొనాల్సిందే అంటారు. నువ్వు కొని చూపి. ఇంకొక డేంజరస్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. నువ్వు సక్సెస్ అయితే బాధపడతారు, నువ్వు ఫెయిల్ అయితే సంతోషపడతారు. నీ ముందు కాంగ్రెస్ బ్రో అంటారు, నీ వెనక ఎంతకాలం ఉంటుందో చూద్దాం అనుకుంటా పోతూ ఉంటారు. అందుకే టాక్సిక్ పీపుల్ని హ్యాండిల్ చేయడానికి ఒక్క సొల్యూషన్ వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా ఉండడం. ఎందుకంటే వాళ్ళు చేంజ్ అవ్వరు, కానీ మన బీపీ మాత్రం పెరుగుతూ ఉంటుంది. జీవితంలో టాక్సిక్ పీపుల్ ఉండడం తప్పు కాదు, వాళ్ళ మాటలు విని టెన్షన్ పడడమే తప్పు. ఎందుకంటే వాళ్ళ పని నెగిటివ్గా మాట్లాడడం, మన పని ఏంటిదంటే ఇగ్నోర్ చేయడం. నీ సక్సెస్ చూసి క్లాప్స్ కొట్టే వాళ్ళని దగ్గర పెట్టుకో, నీ సక్సెస్ చూసి కాలేటోళ్ళని డోర్ దగ్గరనే ఆపేసి.